నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ హయాంలో అభివృద్ధి దూసుకుపోతోందని వెల్లడి. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ. పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి, మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి, ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచేందుకు సిద్ధమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు వీరికి మరోసారి గుణపాఠం చెప్పడం తథ్యమని అన్నారు. భీమవరంలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఆ వేదికను ప్రతిపక్ష నేతల తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మనసు రాని ఒక ఆయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు అన్నారు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్లు వేశాడని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు వీళ్లకు తోడు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు అన్నారు. ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టుగా పాలన చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయని చెప్పారు. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా చేయగలిగాడు? ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో చేయలేదని ఆలోచన చేయాలని కోరారు. వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనస్సుల్లో లేరు, వారికి విలువలు లేవు అన్నారు. విశ్వసనీయత అంతకన్నా లేదు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడటం కోసమే అని అన్నారు. వాళ్ళందరినీ కూడా అడగాలని మీ అందరినీ కోరుతున్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో 4 మాటల్లో చెబుతా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి 61వ డివిజన్ శాంతినగర్లో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వాంబే కాలనీలో 48.37 లక్షల వ్యయంతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా వాంబే కాలనీ కబ్రస్థాన్లో 48.37 లక్షలతో ప్రహారీ, లెవెలింగ్ పనులతో పాటు సీసీ నడక దారిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కూర్చునేందుకు బల్లలు, లైటింగ్, ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే వచ్చే జనవరి నెలను సంక్షేమ మాసంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. పెన్షన్ల పెంపు, ఆసరా, చేయూతతో పాటు 19న విజయవాడలో చారిత్రాత్మక అంబేద్కర్ విగ్రహం, మ్యూజియంను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. అదేవిధంగా జనవరి 7న నగరంలో జరుగు సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ నగరంలో శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో ఆధునికీకరించడంతో పాటు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. బందర్ రోడ్లోని కబ్రస్థాన్ను ఇప్పటికే 40 లక్షల నిధులతో అభివృద్ధి పరుచుకున్నట్లు గుర్తు చేశారు. వాంబే కాలనీ కబ్రస్థాన్ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంత మత పెద్దలతో సంప్రదింపులు జరిపి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ వారంలో జరుగు పెద్దల పండుగ నాటికి పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు.
అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేలా కౌన్సిల్లో తీర్మానం చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడడంతో పాటు సామాగ్రిని భద్రపరుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ప్రజా అవసరాలకు ఉపయోగపడాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సెంట్రల్ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. అనంతరం మత గురువులు ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. 61 డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి బరీల్ గ్రౌండ్ విషయంలో ఎమ్మెల్సీ గారు కొంచెం ఇనిషియేట్ చేసి 50 లక్షల రూపాయలతో ఈ ఇంప్రూవ్ చేయాలి అని కాంపౌండ్ వాల్స్ కానీ పాతులు కానీ లైట్స్ కానీ ఇట్లాగా. దీంతోపాటు పక్క డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఒక శానిటరీ ఆఫీస్ని పెట్టాలి. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి బరీల్ గ్రౌండ్ కూడా ఈ పక్కనే ఒకటి 3.5 కోట్ల రూపాయలతో ఒకటి కొత్త నూతనంగా కూడా తీసుకొచ్చాం అన్నమాట. ఎలక్ట్రికల్ సంబంధించింది ఏంటంటే ఎక్కడ అవసరం అయితే అక్కడ ముస్లిం సమాజానికి ఉపయోగపడే దీనంతా కూడా తీర్చిదిద్దుతున్నాం. రూల్ అయితే ఇందులో ఇనిషియేట్ చేసి కమిషనర్తో మాట్లాడటము, అందరికీ సంఘాల వాళ్ళని మిత్రులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడేటటువంటి బరీల్ గ్రౌండ్, ఇది సౌకర్యాలతో ఉంటే బాగుంటుందని భావించి నగరపాలక సంస్థ 50 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టింది. దీంతోపాటు పక్కనే ఒక 15 లక్షల రూపాయలతో శానిటరీ ఆఫీస్ మూలంగా ఆ డివిజన్లో శానిటేషను బాగా ఉండటము, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండటము, ఎవరికి సౌకర్యంగా అంతగా ఉండటము ఇలా జరుగుతుంది. మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో 60వ డివిజను 61వ డివిజన్లోన ఒకటి ఓపెనింగ్ ఒకటి శంకుస్థాపన అన్నది చేసుకోవటం జరిగింది. 61వ డివిజన్లోన ఏదైతే మన శానిటరీ ఆఫీసు ఒకటి నిర్మించుకున్నాము 15 లక్షల వ్యయంతో, దాన్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. అలాగే 60 డివిజన్లోన ఇది ముస్లిం బరీల్ గ్రౌండు వాళ్ళు ఒకటి నిర్మించటం, అలాగే రోడ్స్ మధ్యలోన ఫ్లేవర్స్ వేయటము, అలాగే లైట్స్ పెట్టడము, ఏదైతే బరీల్ గ్రౌండ్కి సంబంధించిన ఇక్కడ ఏదైతే నీడ్ ఉందో అది ప్రతి ఒక్కటి పూర్తి చేసే విధంగా ఈరోజు 45 లక్షల వ్యయంతో ఈరోజు ఈ శంకుస్థాపన అన్నది మన గౌరవ శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే 61వ డివిజన్ రమాదేవి గారు వార్డులో కూడా మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ శంకుస్థాపనకి పరిమితం కాకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఓపెనింగ్లు కూడా పెట్టుకుంటున్నాము. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో భాగంగా మరి ఏదైతే 60 డివిజన్లో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి బరీల్ గ్రౌండ్ని దీన్ని గతంలో ఉంది ఇది, కానీ ఇప్పుడు మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సుమారుగా 45 లక్షల రూపాయల వ్యయంతో మరి వాళ్ళ దాన్ని మళ్ళీ ఎక్కడైతే ఏ సదుపాయాలు కావాలో గోడ అవ్వచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాలు చేసినప్పుడు వీలుగా ఉన్నటువంటి మొత్తం కూడా సుమారుగా 45 లక్షల రూపాయలు వాళ్ళ మత పెద్దలు, అలాగే మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యం, అలాగే మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలోనే ఏది కావాలన్నా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మన 61వ డివిజన్లో ఉన్నటువంటి శానిటేషన్ కార్యాలయం సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా మరి ఏదైతే శానిటేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా మీటింగులు పెట్టుకోవాలన్నా మరి ఒక ఇది ఉండాలి కాబట్టి మరి శానిటేషన్ కార్యాలయాలు కూడా మరి జగనన్న ప్రభుత్వంలోనే. రోజు 60 డివిజన్లో వాంబై కాలనీలో ఖబర్స్థాన్ అంటే బరీల్ గ్రౌండ్ మనకు 30 సంవత్సరాల నుంచి ఒక కళ. అంటే మేము మైనార్టీస్లు కానీ అడిగేది ప్రభుత్వానికి ఏది ఉండదు, అడిగితే ఒకటి ఖబర్స్థాన్, ఒకటి మసీదు, ఒకటి మదర్సా. అదే నేపథ్యంలో మనం ఇది ఖబర్స్థాన్ అనేది చాలామంది ఇక్కడ గంజాయి బ్యాచ్ ఏంటండి రకరకాల ఏంటండి ఇక్కడ ఏంటండి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం వచ్చి ఇక్కడ మనం చూడడం జరిగింది.
దీనికి ఎలా చేస్తే బాగుండేది అనేది మన ఫ్లేవర్ దిగిన తర్వాత మన ఉన్న మసీదుల కమిటీలందరికీ పిలిపించి దీనికి ఏం చేస్తే బాగుండేది, ఎలా చేస్తే బాగుండేది అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాం. అంటే దీనికి సీసీ రోడ్ లోపల నుంచి మన ఇప్పుడు గోడ వచ్చి కొంచెం హైట్ లేపాలి, అదేవిధంగా ఒక మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత 40 రోజులు ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రార్థన జరిగే ఉండిద్ది మన ముస్లిం ఆచార ప్రకారంగా. అదేవిధంగా వీళ్ళు కూర్చోవడానికి మంచి ఒక టేబుల్స్, అలా ఒక మంచి వాతావరణంగా సృష్టిద్దాం అనేది. దీనికి ఎంత ఎస్టిమేట్ అంటే మినిమంగా 48 లక్షల రూపాయలు దీనికి ఎస్టిమేట్ వచ్చింది. మారుమూల ప్రాంతంలో చిట్ట చివరి వ్యక్తి వరకు పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గౌరవ భారత ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి సమ్మిళిత సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల మిషన్ 23.75 కోట్ల చొప్పున వ్యయంతో ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాలకు మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్ శంకుస్థాపనతో పాటు 1.25 కోట్ల చొప్పున వ్యయంతో 7 సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు ప్రారంభోత్సవం, 30 కోట్లతో ఏర్పాటయ్యే బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబొరేటరీకి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, విజయవాడ అనకాపల్లి ఎంపీలు కేశినేని శ్రీనివాస్, డాక్టర్ బి వెంకట సత్యవతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర ప్రజా ప్రతినిధులతో పాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ పి అశోక్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఆరోగ్య రంగ మౌలిక వసతులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యవంతులైన మనుషుల ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరుగుతుందని, తద్వారా ఆరోగ్యకర అభివృద్ధి చెందిన దేశం సాకారమవుతుందన్నారు. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి, నవభారత నిర్మాణానికి సమగ్ర విధానాలతో కృషి చేస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఆరోగ్య భద్రత లభిస్తోందని, పీఎం జన్ ఆరోగ్య యోజనతో 5 లక్షల బీమాతో పేదలకు ఆరోగ్య ధీమా లభిస్తుందన్నారు. सभी सीनियर अधिकारीगण, उपस्थित भाइयों बहनों, आज हमने क्रिटिकल केयर यूनिट का शिलान्यास किया, BSL 3 लैब का शिलान्यास किया और कई इंटीग्रेटेड लैब का लोकार्पण भी करा। दोस्तों, कोई भी राज्य को, कोई भी देश को समृद्ध राष्ट्र बनना है तो देश की प्राथमिकता होनी चाहिए कि देश के नागरिक स्वस्थ हो। स्वस्थ नागरिक, हेल्दी सिटीजन, हेल्दी सोसाइटी का निर्माण करता है और हेल्दी सोसाइटी होती है, सारी सोसाइटी, सारा समाज हेल्दी होता है तो देश को समृद्ध राष्ट्र बनने में मदद करता है। और इसलिए मोदी जी ने हेल्थ सेक्टर को हॉलिस्टिक अप्रोच के साथ देखा। एक समय ऐसा था कि कोई लीडर आते थे, कहते थे मेरे यहां अस्पताल बना दो, तो जो पावरफुल लीडर थे उसके यहां अस्पताल बन जाती थी। कई जगह पे इंफ्रास्ट्रक्चर व्यवस्था खड़ी हो जाती थी, कई देश के पार्ट व्यवस्था से वंचित रह जाते थे। రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ల రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ ఆధ్వర్యంలో కొండ ప్రాంతాలలో అవినాష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న నూతన మెట్ల మార్గాలు, రోడ్డు మార్గాలు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించడం కూడా జరిగిందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అర్హత ఉండి ఏ సంక్షేమ పథకం అందకపోయినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్దే అని అన్నారు. శనివారం నాడు ప్రధాని మోదీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని, అందులో మాల్దా బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. ఈ ట్రైన్లో 12 స్లీపర్ తరగతులు, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయని చెప్పారు. ఈ రైల్లో సాఫీ ప్రయాణానుభూతిని కల్పించే జర్క్ ఫ్రీ సెమీ పెర్మనెంట్ కప్లర్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని, అందులో మాల్దా బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని చెప్పారు. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుందన్నారు. ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుందని చెప్పారు. జీరో డిశ్చార్జ్ ఎఫ్ఆర్పి మాడ్యులర్ టాయిలెట్, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సలరేషన్ ఉందన్నారు. ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్తులు ఈ రైల్లో ప్రత్యేకత అని అన్నారు. బాటిల్ హోల్డర్, మొబైల్ ఛార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్లు ఉన్నాయని తెలియజేశారు.
Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, will flag off 2 Amrit Bharat trains on 30th of December. First train is from Ayodhya to Darbhanga, and second Amrit Bharat train is between Bengaluru and Malda town. The second Amrit Bharat train, it will be passing through Vijayawada division, and majority of the Vijayawada division stations will be covered in the journey of this train. This second route which we are talking is about enhancing the connectivity towards the southern part of the country, from Malda town, from the eastern part of the country towards the southern part of the country. The new trains which we are calling as Amrit Bharat Express, these new trains are for the first time being introduced into the Indian Railways. Earlier we had seen Vande Bharat Express. Now these are the new trains. They are called Amrit Bharat Express. These trains, there are some of the basic features and some of the specialities of these trains I would like to enumerate. These trains will be run on a push-pull method. The operation system of these trains will be push and pull. Means there will be 2 locomotives, one ahead and one behind, and the trains will be running with these 2 locomotives. So that whenever the journey ends and it has to return back for another journey, we need not change the locomotives. Plus the acceleration, deceleration becomes easier. For various ghat sections, we don't need to add banking locomotives, and there's a lot of time saving is also achieved. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు నన్ను గుర్తించకపోయినా అవమానాలు ఎన్నో ఎదురైనా ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాదసారథి ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరులో జరిగిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో సీఎం జగన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథి. నియోజకవర్గ ప్రజలను తనను ఆశీర్వదిస్తున్నా సీఎం జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని నిండు సభలో ఆవేదన వ్యక్తం చేశారు కేపీ సారథి. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పనిచేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో మంత్రి పదవి ఆశించి భంగపడడం కేపీ సారథి ఆవేదన వ్యక్తం చేశారు. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనవి చేస్తాను. స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికలో పేరుగాంచిన రాధే గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ని నగరంలో ప్రారంభించడం సంతోషకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు అన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా వజ్రాభరణాల వ్యాపార రంగంలో అనుభవం కలిగిన నిపుణులు మేలిమి బంగారు ఆభరణాలను నగరవాసులకు పరిచయం చేస్తున్నారని చెప్పారు. నగరవాసులు వజ్రాభరణ ప్రియులు ఈ షాప్ను సందర్శించి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని జైహింద్ కాంప్లెక్స్లో వజ్ర ఆభరణాలకు ప్రసిద్ధిగాంచిన రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావులు పాల్గొని షోరూం అధినేతలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగి 4 స్నేహితులు రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూంను నగరంలో ప్రజలకు చేరువగా జైహింద్ కాంప్లెక్స్లో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. అధునాతన సరికొత్త మోడల్స్లో బంగారు ఆభరణాలను అతి తక్కువ ధరలలో అందిస్తున్నారని చెప్పారు. మగువల మనసు దోచుకునే విధంగా చక్కని నక్షీతో రూపొందించబడిన వజ్రాభరణాలు అందుబాటులో తీసుకువచ్చారన్నారు. రాబోయే కాలంలో నాణ్యమైన బంగారు వజ్ర ఆభరణాలకు మారుపేరుగా రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ నిలవనుందన్నారు. ఈ నూతన షోరూం దినదిన అభివృద్ధి చెంది అన్ని నగరాలలో విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అధినేతలు హర్షవర్ధన్, విద్యాధర్, సంజయ్, నరసింహారావులు మాట్లాడుతూ ఇంత చక్కటి మేలిమి బంగారు ఆభరణాల షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించి ఖచ్చితమైన నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు.
ఈరోజు విజయవాడలోనే ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాంప్లెక్స్ అండ్ జైహింద్ కాంప్లెక్స్లో రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పని ఒక షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. 4 స్నేహితులు చక్కగా ఆల్రెడీ దాదాపు 20 సంవత్సరాల పైబడి అనుభవం ఉంది గోల్డ్ ఫీల్డ్లో. వాళ్ళు విజయవాడ నగరంలో ఈరోజు ఈ యొక్క షోరూమ్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, ఇతర పెద్దలందరూ రావడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంగారం వ్యాపారంలో వారికి అనుభవం ఉంది. అదేవిధంగా చాలా చక్కటి ఐటమ్స్, మంచి వెరైటీ ఐటమ్స్, అదేవిధంగా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చే విధంగా కూడా వీళ్ళు రేట్స్ పెట్టడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మంచి ఐటమ్స్ అన్నీ కూడా చక్కటి వెరైటీస్, లేటెస్ట్ వెరైటీస్ వచ్చి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ షోరూంలో షాపింగ్ చేసుకొని వాళ్ళ అనుభూతిని పొందుతారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ ఈరోజు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా 4 కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ షోరూము కంటిన్యూగా అన్ని ఊళ్ళల్లో పెట్టే విధంగా రాధాకృష్ణులు ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. గవర్నర్పేటలో ఉన్నటువంటి జైహింద్ కాంప్లెక్స్లో ఈ గోల్డ్ హబ్లో ఈరోజు రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా దీనికి ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మహిళలకి కావాల్సినటువంటి ఆకర్షణీయమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే కేర్ ఆఫ్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా ఎంచి మంచి ఎక్కడ చూసుకుని కొనాల్సిన అవసరం ఉంది. ఇది ఈ 4 వ్యక్తులు కలిసి పెట్టినటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. వీరికి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. మన్నిక కలిగి పేరెన్నిక కలిగి వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థ రూపాంతరం చెందాలి అని చెప్పి ఈరోజు ప్రారంభించినటువంటి సంస్థ వారందరికీ కూడా, యాజమాన్యానికి పనిచేసే అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విజయవాడలో ప్రఖ్యాత గోల్డ్ కాంప్లెక్స్ జైహింద్ కాంప్లెక్స్లో రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనే ఒక నూతన వ్యాపారాన్ని గత 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యాపార సంస్థల నుంచి 4 మిత్రులు ఈరోజు ప్రారంభించడం, గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మల్లాది విష్ణు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఆడవాళ్ళకి ఇష్టపడేటువంటి ప్రఖ్యాతంగా లేటెస్ట్ ఏదైతే వెరైటీలు ఉంటాయో, అటు డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సాధారణమైనటువంటి వస్తువులు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రెస్టీజియస్గా ఈ షోరూమ్ని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి పెట్టడం, తద్వారా 15 రోజుల వరకు ఎటువంటి తరుగు మజూరు లేకుండా ఉచితంగా ఆఫర్ ఇవ్వడం. నమ్మకం అనేది ఏదైనా ఉంది అంటే నమ్మకానికి, గ్యారంటీకి ఒకే ఒక సింబల్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనేటువంటి ఒక నమ్మకంతో, ఉత్సాహంతో ఈ కుర్రవాళ్ళు ఈరోజు వ్యాపారం ప్రారంభించడం, ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవచ్చు. జైహింద్ కాంప్లెక్స్లో ఒక 4 మిత్రులను కలిసి 20 సంవత్సరాల అనుభవం ఉంది మా అందరికీ. ఈ 4 మిత్రులు కలిసి మేము జైహింద్ కాంప్లెక్స్లో నూతనంగా రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనే షాపుని ఓపెన్ చేసాము. అందరికీ, ఆడవాళ్ళకి అభిరుచికి తగ్గట్టు మంచి మంచి మోడల్స్తో, మంచి మంచి డిజైన్స్తో, అతి తక్కువ తరుగు మజూరులతో మేము ఇది వ్యాపారంగా కాకుండా ఒక సేవగా భావించి మేము ఇది ముందుకెళ్దాం అనుకుంటున్నాము. దయచేసి కస్టమర్ దేవుళ్ళందరూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు వెళ్ళే విధంగా తోడ్పడాలని కోరుచున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన ఎల్లంపల్లి శ్రీని గారు, మల్లాది విష్ణు గారు, మన కొనకళ్ళ విద్యాధర గారు వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా వచ్చి మా 4 ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా మా 4 తరపున కృతజ్ఞతలు. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఇంత పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ జరగడం అనేది మనందరికీ శుభ పరిమాణము. చక్కటి వీళ్ళు నాణ్యతలో కానీ దీంట్లోనే సరే మంచి నాణ్యతగా ఉంటుంది. అందువలన మరి వెనక టీము కూడా విద్యాధర గారి టీంతో ఇది జరుగుతుంది కాబట్టి ఈ నాణ్యతకి ఏదైనా డోకా లేదు. మనం ఈ యొక్క బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీ నాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను నిర్వాహకులు సన్మానించారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. ఆంధ్ర నాట్యాచార్యుడు పిల్ల ఉమామహేశ్వర పాత్రుడు బృందం, శారదా నృత్యక్షేత్రం నిర్వాహకుడు సంతోష్ బృందం ఆధ్వర్యంలో ఆంధ్ర నాట్య సంప్రదాయంలో కుంభహారతి అంశాలను ప్రదర్శించాయి. కూచిపూడి నాట్యాచార్యులు సప్పా శివకుమార్, భాగవతుల వెంకటరామ శర్మ, సిహెచ్ అజయ్ కుమార్ బృందం, పద్మశ్రీ హేమంత్, ఎల్లా జోసిల అనురాధ కూచిపూడి సంప్రదాయంలో వచ్చును. అలివేలు మంగ, అదివో అల్లదివో, శ్రీహరి వాసము తదితర అంశాలకు నృత్యాలను ప్రదర్శించారు. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీ నాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఆటా అధ్యక్షుడు మధుబొమ్మినేని, ఆటా ఎలెక్ట్ అధ్యక్షుడు జైన్ చిట్టా, తెలుగు సంఘం అధ్యక్షురాలు భాను స్వర్గం, నాట్యాచార్యులు కెవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విద్వాంసులు దండమూడి సుమతి రామ్మోహన్ రావు, నాట్యాచారిణి డాక్టర్ ఎస్పి భారతిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. In the second block, Jatna Chenna, that is nature. ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో విజయవంతంగా ఒక మంచి కళా వైభవం ప్రోగ్రాం జరిగింది. ఎన్నో మన సాంస్కృతిక కళలు ఇక్కడ వీరు ప్రదర్శించారు. చాలా బాగా జరిగింది. ఈ ప్రోగ్రాంతో పాటు దీనికంటే ముందుగా ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా జరిగింది. ఒక 300 మంది దాకా వచ్చారు. వారికి ఉచిత వైద్య జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ, ఈ ఆటా వేడుకలు, సేవా డేస్, ఈ కార్యక్రమాలన్నీ మనకి ఆటా మహాసభలు జరగటానికి ముందు మా కార్యవర్గ బృందం అంతా వచ్చి ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాలలో జరుపుతుంటుంది. ఈ ఆటా మహాసభలు 18వ ఆటా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి అమెరికాలో. ఈ కార్యక్రమాలు, ఈ మహాసభలు దాదాపుగా ఒక 15,000 మందిని ఒక్క చోట, మన తెలుగు వారందరినీ ఒక చోట కలిపి పెద్ద ఎత్తున సాంస్కృతిక, సంగీత, సాహిత్య కళలతో 2 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుతాము. వాటికి మేమంతా ప్రస్తుతము ప్రిపేర్ అవుతున్నాము. ఈ మహాసభలు జూన్ 7th నుండి 9th వరకు 2024లో అట్లాంటా, జార్జియాలో జరగబోతున్నాయి. దీనికి అందరూ ఆహ్వానితులే. మీరందరూ వచ్చి తోడ్పడి మాకు సహకారాలు చేసి ఈ మహాసభలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా కార్యవర్గ బృందం తరపున కోరుకుంటున్నాను. వేడుకలు డిసెంబర్ 10 నుంచి 30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. వైద్య, విద్య, సాంస్కృతిక, సాహితీ
మరియు బిజినెస్ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలము, తిరుపతి, వైజాగ్లో ఈ వేడుకల ఈవెంట్స్ చేశాము. ఇక్కడ విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈరోజు మధ్యాహ్నము హెల్త్ క్యాంప్స్ చేశాము. దీనికి విచ్చేసిన చాలామంది కళాకారులు, వందల మంది కళాకారులు వచ్చారు. సో దీంతో మన సాంస్కృతిక కనెక్షన్ అమెరికాలో ఉన్న తెలుగు వారికి మరి ఇక్కడ ఉన్న తెలుగు వారికి మధ్యన ఈ మన తెలుగు కల్చరు, తెలుగు సంస్కృతికి ఇంకా గట్టిగా బాండింగ్ ఉండాలని దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేసినాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ, నమస్కారాలు. నెక్స్ట్ ఇయర్ జరగబోయే కన్వెన్షన్కి ప్రీకర్సర్గా ఇక్కడ మనకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు జరిగిన తెలుగు కళా వైభవం చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న మన అమెరికాలో జరగబోయే అట్లాంటాలో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న పెట్టడానికి చూస్తాము. అట్లే ఇక్కడ కళా కార్యక్రమాలను కూడా మన అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ చూపెట్టి ఇంకా కూడా ఈ కళను మనం ఇంకా దీన్ని పంపించడానికి మేము అమెరికా తెలుగు సంఘం శాయశక్తుల ప్రయత్నిస్తాం. అంగన్వాడీల ఆందోళనలు 18వ రోజుకు కొనసాగుతున్నాయి. ధర్నా చౌక్లో అంగన్వాడీలు నిరసన తెలిపారు. వారికి సిఐటియు సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. రోజులు గడుస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పద్దెనిమిది రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నది. కార్మికులు చేసేటువంటి ఎలాంటి ఆందోళనకైనా న్యాయబద్ధమైన కోరికల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తోడు నిలబడుతుంది. పోరాటంలో మా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ రోజున అంగన్వాడీలు 18 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె పట్ల ప్రభుత్వం వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించి వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా మంత్రులు, నాయకులు అవమానకరంగా మాట్లాడడం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించడం దుర్మార్గం, దారుణం. అందుకనే మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషనే కాదు, జర్నలిస్ట్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ గారు, అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ జనరల్ సెక్రటరీ, అలాగే ఇతర సంఘాలు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులందరూ కూడా ఈ రోజున ఈ అంగన్వాడీ ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు ప్రదర్శన లెనిన్ సెంటర్ నుండి ప్రదర్శన తీసి ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. రానున్న కాలంలో వెంటనే ప్రభుత్వం కనుక ఈ సమస్యను పరిష్కరించకపోతే మేము కూడా మా శక్తి అంతా కూడా ఉపయోగించి మా అన్ని సంఘాలు కలిపి పెద్ద ఎత్తున సంఘీభావ ఉద్యమంలో కూడా రావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు JN1 వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ JN1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. కొత్తగా 6 మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో JN1 వేరియంట్ నుంచి కూడా సేవ్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ హయాంలో అభివృద్ధి దూసుకుపోతోందని వెల్లడి. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ. పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా
ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.